హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాస్టర్ రఘు. ఈరోజు 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ మనం చూసుకుందాం. 34 సైజుకి షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మనం తెలుసుకుందాం. చూడండి, షోల్డర్ దీనికి 15 ఇంచీలు ఉంది, 15 ఇంచీస్ షోల్డర్ ఉంది. దానికి నేను 5 ఇంచులు షోల్డర్ పెడుతున్నాను, 5 ఇంచీస్. అలాగే డౌన్ కూడా 5 ఇంచీస్ పెడుతున్నాను. దీనికి ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచీలు ఉంది, 16 ఇంచీస్ ఆర్మ్ హోల్ ఉంది కాబట్టి అందులో 1 ఇంచి మనం లెస్ చేసి అప్పుడు 15 అవుతుంది. అలాగే షోల్డర్ కూడా 15 ఇంచీలు ఉంది. దాన్ని 3 భాగాలు చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే 5 ఇంచీస్ షోల్డర్ డౌన్ కూడా 5 ఇంచీస్ పెడుతున్నాం. అలాగే నడుము వచ్చేసి వేస్ట్ 30 ఉంది. దానికి ఒక 1 ఇంచి మనం బ్యాక్ డాట్స్ కోసం మనం పట్టుకుంటున్నాం కనుక 1 ఇంచి ఎక్స్ట్రా నేను పెట్టి దాన్ని మార్క్ చేశాను. ఆర్మ్ హోల్ క్రాస్ మనం రౌండ్గా మార్క్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ సరిపోతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. 16 ఇంచీలు కరెక్ట్గా సరిపోయింది. 16 ఇంచీలు ఆర్మ్ హోలు. అలాగే అందులో ఒక 1/2 ఇంచి 2.5 నేను పెట్టాను. అలాగే బ్యాక్ నెక్ 8 ఇంచీస్ ఉంది, నెక్ డౌన్ 8 ఇంచీస్కి మార్క్ చేసుకున్నాం. అక్కడ 3 ఇంచీస్ మామూలు జనరల్గా మనం 3 ఇంచీస్ పెడతాం, అదే 3 ఇంచీస్ని మనం పెట్టుకుంటున్నాం. 2.5 అంటే మరీ చిన్నగా ఉంటుంది. వీళ్ళు కొంచెం వెడల్పు కావాలి అన్నారు కాబట్టి కొంచెం డీప్గా దానికి 2.5 కాకుండా 3 ఇంచీలు పెట్టాం. నడుము 30. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. థర్టీ-4 సైజుకి షోల్డర్ కూడా మనకి 15 ఇంచీస్ వచ్చింది. ఆర్మ్ హోల్ 16 ఇంచీస్. దాంట్లో 1 లెస్ చేసినా లేదు, మనం 15 ఇంచీస్లో 3 భాగాలు చేసినా 34 సైజుకి సరిపోతుంది. ఆర్మ్ హోల్ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఒకటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. కటింగ్లో ప్రతి దానికి ఏదో ఒక్కొక్క పాయింట్ నేను చెప్తూ ఉంటాను, మీరు గుర్తుపెట్టుకోండి. అన్నీ ఒకసారి చెప్పినా కూడా మనం గుర్తుండదు, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. డాట్స్, బ్యాక్ డాట్స్ కోసం కాట్లు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కనుక 1/2 ఇంచికి మనం కాటు పెట్టుకుంటే సరిపోతుంది. చివరి చిన్నది ఒక 1/4 ఇంచి క్రాస్లో మనం కట్ చేసుకుందాం. సైడ్ ఎక్స్ట్రా కిందకి దిగకుండా, సైడ్ ముడతలు రాకుండా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ 4 మడతలు పెట్టుకున్నాం. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి మనం మార్క్ చేసుకుందాం. దాన్ని ఒక లెవెల్ తీసుకుందాం. హ్యాండ్ లెంత్ 11 ఇంచీస్ ఉంది, 11 ఇంచీలు పొడవు ఉంది. అదేవిధంగా కింద హ్యాండ్ లూజు అది కూడా 11 ఇంచీస్, 11 ఇంచీలే ఉంది. దీనికి డౌన్కి ఒక 3.5 నేను పెట్టాను. అక్కడి నుంచి క్రాస్లో
8 ఇంచీస్. ఆర్మ్ హోల్ 16 ఇంచీస్ ఉంది కదా, దాంట్లో సగం 8 ఇంచీస్. 16లో సగం 8 ఇంచీలు. ఆ 8 ఇంచీలను క్రాస్లో హ్యాండ్ లూజ్కి మనం తీసుకున్నాం. అక్కడి నుంచి మనం రౌండ్గా దాన్ని ఒక మార్క్ చేసుకుందాం. పైన ఒక 1/2 ఇంచి ఖర్చు కోసం. అలాగే డాట్స్ మనం సైడ్ పెట్టే ఖర్చు కోసం కూడా మనం కాట్లు పెట్టుకుందాం. సెంటర్ కాటు. ఇప్పుడు ఫ్రంట్ ఒక 1/2 ఇంచి మనం లోతు తీసుకోవాలి. అది అలా ఒక 1/2 ఇంచి లోతు తీసుకున్నాం. ఇక్కడ కూడా మనం ఒక చిన్న కాటు పెట్టుకుంటే కుట్టే వాళ్ళకి ఇది ఫ్రంట్ అని అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టిన కొంతమంది ఫ్రంట్ బ్యాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది చూడండి, మనం ఫుల్ క్రాస్ రావటానికి అక్కడి నుంచి మనం అంబ్రెల్లా కటింగ్ లాగా దాన్ని క్రాస్లో పెట్టుకొని అలా మార్కు గీసుకుందాం. మనం చూసారా, ఆ మడత మీకు కనబడుతుంది. అక్కడ ఒక చిన్న మార్క్ చేసుకుందాం. మీకు కనబడడం కోసం చిన్న మార్క్ చేస్తున్నాను. కింద కూడా మార్క్ చేసుకొని, ఈ వీడియో కొంచెం డల్గా ఉంది, దయచేసి ఏమీ అనుకోకండి. అది నేను తీసినప్పుడు లైటింగ్ దానికి దగ్గరగా పెడదామని చూశాను, కానీ అది వీడియో రాలేదు అది సరిగా. జూమ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది ఎందుకో నా సెల్ అది దగ్గరికి పెట్టేసరికి రాలేదు, లైటింగ్ తగ్గింది. ఇప్పుడు చూడండి, మామూలుగా మనం ఆ మార్క్ ప్రకారం పెట్టుకున్నాం. సైడు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేశాను. ఇప్పుడు మనం ఎప్పుడు పెట్టుకున్నట్లుగానే ముందుగానే డాట్ మనం పెట్టుకుంటున్నాం. ఈ డాట్ యొక్క ఉపయోగం మీకు నేను కట్ చేసిన ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఒక సూదితో దాన్ని పెట్టుకుంటే అది కదలకుండా. అది పెట్టుకోవడం వలన మనకి సంఖలో ఫ్రంట్ ఏమాత్రం కూడా ముడతలో రాదు. తర్వాత ఆర్మ్ హోల్ కరెక్ట్గా మనకి ఫ్రంట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ముందు పెట్టుకోవడం మీకు చిన్న కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ ఒక 2-3 సార్లు మీరు చూడండి, అది మీకు నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మామూలుగానే మనం ఫ్రంట్ నెక్కి అక్కడ మార్క్ చేసుకుంటాం. అలాగే బ్యాక్తో సమానంగా కూడా ముందుకి మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ షేప్ పట్టీ కోసం ఒక 2 ఇంచీలు అక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నెక్ డౌన్ 7.5 ఉంది. ఒక 1/2 ఇంచి తగ్గించి ఖర్చు కోసం 7 మనం పెట్టుకుందాం. అడ్డగా ఒక గీత గీసుకోండి. అక్కడి నుంచి రౌండ్ షేపు ఫ్రంట్ నెక్ కోసం. అలాగే 10 ఇంచీస్ నేను డౌన్ పెడుతున్నాను. అక్కడి నుంచి ఒక 2.5 అంటే పావు తక్కువ 3 ఖర్చుతో కలిపి నేను పెట్టాను. అది చెస్ట్లో మనకి 34 చెస్ట్ వచ్చింది. 34ని 4 భాగాలు చేసి
అక్కడి నుంచి 1.5 ఇంచ్ మనం ఎక్స్ట్రా కలుపుకుంటాం. దాన్ని బట్టి ఫ్రంట్ డాట్ వస్తుంది. ఆ ప్రకారంగా నేను పెట్టాను. అలాగే ఇక్కడ 2.5 పెడుతున్నాను, ఇంచుంపావు. ఇక్కడ 3.5 డాట్ కోసం నేను పెడుతున్నాను. సెంటర్ డాట్ కూడా మనం మార్క్ చేసుకుందాం. మనం సెంటర్ ఎంత అయితే ఉందో సైడ్ కూడా అదే రకంగా మనం మార్క్ చేసుకుందాం. పైనుంచి క్రాస్గా దాన్ని తిప్పుకుందాం. పైన 4.5 నేను పెట్టాను. అక్కడి నుంచి అలాగే మనం ముందు ఎంత అయితే ఉందో అంతా వదిలేసి నడుము మనకి 13 ఇంచెస్ ఉంది. దాన్ని 4వ భాగం మనం పెట్టుకుందాం. 7.5. అలాగే చెస్ట్ 34 ఉంది. దానికి 4వ భాగం మనం 8.5 పైన పెట్టుకున్నాం. 2 కలిపి మార్క్ చేసుకున్నాం. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. రౌండ్ ఫ్రంట్ నెక్. మార్క్ ప్రకారం మనం ఆ ఫ్రంట్ కూడా ఖర్చు వదిలేసి మనం మార్క్ చేసుకుందాం ఉక్సులు పట్టీకి. (34) సైజుకి మనం 5 ఇంచెస్ షోల్డర్ పెట్టాము. డౌన్ షోల్డర్ కూడా మనం 5 ఇంచెస్ పెట్టాము. అయితే అదే 34 సైజుకి ఆర్మ్ హోల్ 17.5 ఉందనుకోండి. మళ్ళీ మీరు అదే 5 ఇంచెస్ పెట్టి 5 ఇంచ్ డౌన్ పెడితే మీకు మళ్ళీ తేడా వస్తుంది. ఎందుకంటే ఆర్మ్ హోల్ పెరుగుతుంది కాబట్టి. కనుక ఆర్మ్ హోల్ సైజుని చూసుకోవాలి, షోల్డర్ సైజుని చూసుకోవాలి, మనం చెస్ట్ సైజు కూడా చూసుకోవాలి. ఆ మూడింటిని కంపేర్ చేసుకుంటూ మనం దాన్ని ఆ షోల్డర్ డౌన్ పెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పారు కదా 34కి 5 ఇంచెస్ పెట్టమని. అంటే అక్కడ ఒక్కొక్కరికి ఏంటంటే ఆర్మ్ హోల్ సైజు కొంచెం పెద్దదిగా ఉంటుంది. 17, 17.5. ఒక్కొక్కరికి దండ కొంచెం లావుగా ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా వస్తుంది. 18.5 కూడా అలా వస్తుంది. అప్పుడు మనం అదే 5 ఇంచెస్ పెడితే అది ఏమాత్రం కూడా సరిపోదు. కనుక సైజుని బట్టి మనం చూసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి చూడండి. పైన ఎంతైతే పెట్టామో అలాగే కింద కూడా మనం ఒకసారి మార్క్ ప్రకారం మనం కొలుసుకొని అప్పుడు స్ట్రైట్గా స్కేల్తో మీరు మార్క్ గీసుకోండి. సరే, అలా క్రాస్ పెట్టుకొని అటు సైడ్ క్రాస్ పెట్టి చేస్తే తేడా వస్తుంది. కరెక్ట్గా పైన ఎంత అయితే ఉందో ఇక్కడ కూడా అంతే రావాలి. అప్పుడు ఒక 1/2 ఇంచ్ లోతుకి మనం మార్క్ చేసుకుంటే, మార్క్ చేసుకున్న తర్వాత అది సరిపోతుందా లేదా ముందు చెక్ చేసుకోవాలి. చాలకపోతే ఇంకొంచెం లోతుకి తీసుకోవాలి. తక్కువైన దాని ప్రకారంగా చూసుకుంటూ మనం చేయాలి. తక్కువైతే కొంచెం కిందకి తీసుకుంటాం. ఇప్పుడు సరిపోయినప్పుడు మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఇది ఆ లెవెల్ ప్రకారంగా మనం మార్క్ చేసుకోకపోతే అక్కడ కొంచెం లోపలికి వెళ్ళిపోయి బ్లౌజ్ లాక్కుంటూ ఉంటుంది ఫ్రంట్. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే మనం సైడ్ ఫిల్ట్ పెట్టాం కాబట్టి సంఖలో ఫిల్ట్ మనం కుట్టే విధంగా ఇప్పుడు కరెక్ట్గా మనం 16 ఇంచులు వచ్చినట్లు మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా దానికి ముడతలు రావడానికి ఏమాత్రం కూడా ఛాన్స్ ఉండదు. కరెక్ట్గా అది సెట్ అయిపోద్ది. మనం మామూలుగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని
రౌండ్ కట్ చేసేస్తే కుట్టిన తర్వాత కొంచెం అటు ఇటుగా తేడా ఉంటుంది. అది కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ డాట్లు 1.5 ఇంచ్ గ్యాప్లో పెట్టాను. 3 డాట్లు కూడా ఉక్కులు పట్టి డాట్కి, సెంటర్ డాట్కి 1.5 ఇంచ్, అలాగే ఈ సైడు వచ్చినటువంటి డాట్కి దీనికి కూడా 1.5 ఇంచ్ గ్యాప్లో పెట్టాను. ఈ 34 చిన్న సైజు కాబట్టి, కొంచెం పెద్ద సైజు మాకు ఫరక్ అది నిలబడకుండా డాట్స్ అవి ఫ్లాట్గా ఉండాలనుకుంటే కొంచెం మనం దూరం 2.5 అలా పెట్టుకోవచ్చు. ఆ మధ్యలో గ్యాప్. ఇప్పుడు సైడ్ డాట్లు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం సైడు బ్యాక్ మీద మనం ఫ్రంట్ పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత సైడు బెల్ట్, షేప్ బెల్ట్ సైడ్ ఎంత వస్తుంది, పైన ఖర్చు వదిలేసాం, కింద కరెక్ట్గా పెడుతున్నాం, అది గుర్తుపెట్టుకోండి. షేప్ బెల్ట్ డబుల్ తీసేద్దాం. ఇక్కడ కింద వచ్చినప్పుడు చిన్నది క్రాస్ పెట్టండి. నడుము 30 ఇంచీలు కాబట్టి 30 కాబట్టి మనం 7.5 పెట్టుకున్నాం. సైడ్ మనకి అవతల ఎంత అయితే పెట్టో అంత సేమ్ పెడుతున్నాం. సెంటర్లో 2.5, చివరి వచ్చేసరికి 3 ఇంచెస్ పెట్టాను నేను. సైజు కొంచెం చిన్నది కాబట్టి, లేదంటే 3.5